ప్రొడక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు గారి అధ్యక్షన డైరీ ఆవిష్కరణ 2024 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాస్టర్జీ గారు మరియు వెన్నెల గారు ఇప్పుడే వెళ్ళిపోయారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రోజు వాళ్ళ నాన్నగారు గద్దరన్న గారు ఉండే ఇక్కడ ముఖ్య అతిథిగా, ఈరోజు వాళ్ళ కూతురుకి ఆయన పంపించినట్టు అనుకుంటున్నాను. కాబట్టి ఆమె మొన్న కొన్ని ఓట్లతో ఓడిపోయింది, కానీ ముందు కూడా భవిష్యత్తు ఉంది. అదేవిధంగా నేను వేదిక మీద ఉన్న మాస్టర్జీ గారికి, శంకరన్న గారికి మరియు ప్రతి ఒక్క సంఘం నుంచి వచ్చిన వారికి అందరికీ మరియు మా సోదరులకు అందరికీ నా హృదయపూర్వకంగా జేబీలు తెలుపుతూ, మరియు మొన్న శనివారం 17 తారీఖు ఇంకా మనకు అంటరానితనము వేటాడుతుంది భారతదేశంలో. మధ్యప్రదేశ్ జమల్పూర్ ఊరిలో మన దళిత సోదరులు చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఆ బావిలో పోయి నీళ్ళు తాగినందుకు ఎండలు ముదిరినాయి కాబట్టి అక్కడ నీళ్ళు తాగినందుకు మనకు మీడియా ద్వారా ఈరోజే వైరల్ అయింది మన తెలంగాణలో. అది చూసినందుకు ఎన్ని రోజులు మనం పర్దాలు చేయడం, ఆ పిల్లల కర్రతో కొడుతుంటే నేను సుదర్శన కూడా ఈరోజు నేను సెండ్ చేశాను ఆ వీడియో. అది కూడా ప్రత్యేకంగా దానికి రూపుదిద్ది మా సుదర్శన గారు న్యూస్లో చూపించాలని కోరుతున్నాను. చిన్నపిల్లలండి పుట్టడి నీళ్ళు తాగడానికి ఇంకా మనకు ఇబ్బంది పెడుతున్నారంటే, ఇదే విధంగా రాబోయే రోజుల్లో మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న అవసరం మన మీదనే ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా ప్రతి మహిళకు కూడా హక్కులు కల్పించారు. ఒకవేళ వాళ్ళు నేను చెప్పడం అక్కరం లేదు, సెంటర్లో మన భారత రాజ్యాంగాన్ని మార్చడానికి చూస్తున్నారు. దానికి అడ్డంగా మన వాళ్ళే ఉండాలి, నిలబడి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మన ప్రతి సంఘం నుంచి ప్రతి మనిషి ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి సంఘంలో పాల్గొన్నారు. కానీ మన భారత రాజ్యాంగం గురించి మనం చర్చించుకొని ఇది చాలా నూరిపోసినది బాధ్యత మనకు బీసీలకి మనం ఊరిపోయాలి. ఎందుకంటే వాళ్ళే మనకు అక్కడ ముగ్గు చూపుతున్నారు. నేను మొన్న 2024 మన జనవరి 22 తారీఖు నాడు మా పాత బస్తీలో ఎప్పుడు గొడవలైనా మా ఎస్టీలే అక్కడ చంపబడుతుంది. కానీ ఎవరు అప్పర్ కాస్ట్ కానీ బీసీ కానీ ఒక్కరు కూడా చేస్తలేదు. కానీ మొన్న 22 తారీఖు మొత్తం రోడ్ అంతా బంద్ చేసి అక్కడ అంతా ఊరేగింపు. ఎక్కడ పోతుంది మనకి? మళ్ళా మన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ కులాల పరంగానే, ఒకవేళ మన దాంట్లో మన ప్రేమతో మనం పత్రికలు ఇచ్చినా కూడా మన వచ్చి అత్యంతలేసి వెళ్ళిపోతారు, తినరు చేయగలగరు. ఇలాంటి పరిస్థితి ఉంది మనకు. నేనేం కోరుకుంటున్నానంటే ఈ రాజ్యాంగానికి 5,000 సంవత్సరాలు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ రాజ్యాంగానికి 5,000 సంవత్సరాలు నడిపేయాలంటే ఎస్సీ ఎస్టీలనే దీనికి గట్టిగా పోరాడాలి. దయచేసి నేను చెప్పడం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి వీధిలో ప్రతి ఊర్లో ఇంకా ఈ దౌర్జన్యం కొనసాగుతుంది. మనము సభలు ఏర్పాటు చేసుకుంటున్నాము. సభలో ఈరోజు మనము గ్రేటర్లో ఉన్నాం కాబట్టి మనం సరిపోయింది. మనకు ఎవరు ఏదైతే చూపాడు ఏం చేయడు. ఒకవేళ చూసినా కూడా చట్టాలు కూడా మనకు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలాంటి హక్కులు కల్పించిండో దానికి కోర్టు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరైతే ఈరోజు చిన్నపిల్లలు కొట్టిండో వాడు కర్రతో ఒక్కడ కొట్టిండు, వానికి ఉరి తీయాలని కోరుతున్నాను. ఎట్లా వాళ్ళ పిల్లగాడు మా ఇంటికి రా పిల్లని కూడా కాలి మీద కొట్టాడు, ఆల్రెడీ నడుస్తున్నాడు ఆ పిల్లాడు, ఆ కాలి మీద కొట్టిన పిల్లాడు కుప్ప కూలిపోయాడు. ఆ వీడియో చూస్తే నాకు రోమాలు నిండిపోయింది. ఇలాంటి దృష్టి ఇంకా మన దగ్గర ఉందంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో. 75 సంవత్సరాలే మనకు భారత రాజ్యాంగం వచ్చి ఇంకా అగ్రకులంలో వాళ్ళ బుద్ధి బోధించుకుంటలేదు. ఇలాంటి వాళ్ళకు ఉరి తీయాలని నేను కోరుతున్నాను. చట్టాలు చాలా గట్టిగా దీనికి ఎవరికి కానీ కులం పేరుతో కానీ దూషించి కులం పేరుతో కానీ మనకి ఎలా దూరం పెడితే వాళ్ళ మీద మనం కఠిన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొక సంతోషమైన విషయము, నంది అవార్డు తీసేసి జత్రన్న అవార్డు పెట్టినందుకు నేను రేవంత్ గారికి నా మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మన దాంట్లో ఆ యొక్క అవార్డు
మా మాస్టర్జీ గారు కూడా మనమందరము కోరి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ఏదో ఒక అకేషన్లో అన్నగారికి కూడా నంది అవార్డు బదులు ఆయనకు గద్దరని అవార్డు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే గద్దర్ అనేవాడు భుజానికి కలిపి పనిచేసిన వ్యక్తి అంటే మాస్టర్జీ గారి మన మధ్యలో ఉన్నారు. అది కూడా మన అదృష్టంగా భావించాలి. నేను కూడా నా యొక్క లెటర్ మీద నేను రేపే నేను పోస్ట్ చేస్తా, స్వయంగా పోయి నేను ఆయన కాంపౌండ్స్లో కలిసి ఇస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చక్కగా సుదర్శన్ గారు అందరికీ ఏకం చేసినందుకు ఆయన కూడా ఆరోగ్యాలు కలుపుతూ, మరియు ఆయన ఎక్కడ కానీ మన భూముల మీద కానీ మన పడలు పెట్టకుండా చాలా ఉద్యమించాడు. అక్కడ పర్మిషన్ చేయకుండా ఇల్లు కట్టేదాన్ని కూడా చాలా ఖండించిన కమిషనర్కు సస్పెండ్ చేయాలని బాగా చక్కని కార్యక్రమం తీసుకున్నాడు. ఇక్కడ ఏం జరిగినా అలర్ట్ అయిపోతాడు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది అది నేను చూసిన పేపర్లో. కానీ చాలా సులో ఫైజన్గా చేస్తాడు మా సుదర్శన్ గారికి. మళ్ళీ ఒకసారి నేను ఆయనకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నా నా తరఫు నుంచి. ఆయన ఇంకొకటి సుదర్శన్ గారు ఛానల్ ఏదైతే నడుస్తుందో దాన్ని చక్కగా దానికి ఇంకా చాలామంది అలా కలవాలి. ఆయనకు చేతులు బాదుకుంటే ఎక్కువ సమస్య మన దళితులే ఆయన దానికి చూపిస్తాడు. దళితుల గురించి ఏదైనా అన్యాయం చెప్తే అక్కడ నిలబడతాడు. మన తెలంగాణలో ఈ రైట్ ప్రొడక్షన్ సొసైటీ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది. దానికి పెద్దలు ఇందులో ఎంతోమంది పనిచేసిన వారు. అది అందరూ తెలంగాణ ఏర్పడినాక మా సుదర్శన్ బాబన్న గారు ఆయన భుజాన్ని వేసుకొని చాలా చక్కగా నడిపిస్తారు. నేను ఆయనకు గౌరవిస్తాను. ఎందుకంటే నేను రైట్ ప్రొడక్షన్ సొసైటీ నుంచే పుట్టాను కాబట్టి నేను చాలా గౌరవపడుతున్నాను. అన్నగారికి ఇంకా అందరూ తోడుండి సార్ మన మాజీ ఎంపీ గారు